ఆయన స్థలంలో మనం నిలబడ్డాం కనుక ప్రతి ఒక్కరు నీ సమస్యల గురించి, నీ ఇబ్బందుల గురించి, నీ జీవితాన్ని గురించి రాత్రికాల సమయంలో ప్రభుని అడుగు సహోదరి సహోదరుడా. మన మాటలు ఆలకిస్తాక ప్రభు మన మధ్య సంచరిస్తా ఉన్నారు. దేవదూతుల సమూహం మన మధ్య ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుతో ఈ రాత్రికాల సమయంలో సమాధానం పడతాం. మన జీవితానికి ఏ అరగతి ఉందో ప్రభు రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడి మన జీవితాన్ని స్వాధీనంలో ఉంచుకొని మన పరిస్థితులు మారిపోయి ఈ స్థలం నుంచి అద్భుతమైన కార్యాలు, గొప్ప గొప్ప దైవజనులు ఈ స్థలంలో ఉన్నారు. ఘనమైన వారు అనేకమైన ప్రాంతంలో ప్రవచనంతో అభిషేకంతో వాడవారి ప్రతి ఒక్కరు ఉన్నారు కనుక ఆయన ఆత్మని మనల్ని పొందుకునే రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తూ మన రెండు ఆరాధన చేద్దాం. సహోదరి అడుగు అడిగి రాత్రికాల సమయంలో అడుగు, యేసయ్యా నా కుటుంబంలో సమాధానం లేదయా, యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా. ఈ రాత్రి విడిపించండి అడిగే ప్రతి ఒక్కరు కూడా దావీదు అయా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. స్తోత్రాలు. నీ ఒంటరిగా ఉన్నావేమో, వేదన పడకు సహోదరి, ఒంటరిగా ఉన్నావేమో, వేదన పడకు సహోదరిగా. ప్రభు నీతో నాతో మాట్లాడతాను. ఆరాధన చేస్తూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరచవచ్చు. నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నేను ఒంటరిగా మిగిలానయ్యా. శబ్దమనోర్చి నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. చప్పట్లు కొడుతూ రాత్రికాల సమయంలో ఆరాధన చేస్తూ సహోదరు సహోదరుగా మన స్థలం చివరికి పెట్టుకొని సంతోషంగా ఏ ఘనత వచ్చేవేమో, అయా నాకు ఏ తోడు లేదు, అయా నేను ఒంటరిగా ఉన్నానయ్యా, అయా నాకు ఏ దిక్కు లేదు, ఆయన ఆరాధిస్తూ, ఆయన అభిషేకిస్తూ, ఆయన మన ఉద్యమానికి ఆహ్వానిస్తూ నాతో మాట్లాడేది ప్రతి ఒక్కరు. నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నేను ఒంటరిగా మిగిలానయ్యా, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నేను ఒంటరిగా మిగిలానయ్యా, నా తోడు నీవయ్యా, నీవయ్యా, ఆశ నీవయ్యా, శ్వాస నీవయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నేను ఒంటరిగా మిగిలానయ్యా. రాత్రికాల సమయంలో సహోదరుగా నువ్వు ఒంటరిగా ఉన్నావా, నా కుటుంబంలో